బీజేపీ సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ కొడుకు భగీరథ 17 ఏళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకుపోయి కూల్ డ్రింక్స్ లో ఆల్కహాల్ కల్పించి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారానికి పాల్పడిందంట. ఇది మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఒక దగ్గరనే జరిగింది కాదు, ఇట్లా 2-3 చోట్ల జరిగిందని చెప్పి బాలిక తల్లి పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఫిర్యాదు చేయడానికి వెళ్తే దాదాపు 6 గంటలు కూర్చోబెడితే కూడా ఫిర్యాదు తీసుకోకుంటే నేను మోడీ సభ రేపు ఉంది కదా అక్కడికి వెళ్ళి పెట్రోల్ పోసుకొని అంటి పెట్టుకొని చచ్చిపోతానంటే ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసిరు పోలీస్ మిత్రులు. ఇక బండి భగీరథ ఏమంటాడంటే, అబ్బాబ్బా నేను చాలా అమాయకుణ్ణి, నా పైన హనీ ట్రాప్ జరుగుతుంది, 5 కోట్లు డిమాండ్ చేసిర్రు, 50,000 ఇచ్చినా అని చెప్పి మాట్లాడుతురు. 50,000 ఇయ్యక ముందే కదా నువ్వు పోయి పోలీస్ స్టేషన్ లో నువ్వు ఫిర్యాదు చేయాలి, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? మీ నాన్న బండి సంజయ్ ఎందుకు సెటిల్మెంట్ కు వాళ్ళని పిలిచిండు, ఎందుకు మాట్లాడారు? అక్కడ బాలికల తరపున చూస్తేనేమో వాళ్ళే 100 కోట్ల ఆస్తి పరులు ఉన్నట్టున్నారు. నీ 50,000 ఇచ్చినా అంటేనే ఇక్కడనే తిరకాసి అర్థమవుతుంది, ఇక్కడనే గమ్మత్తుంది మీద. ఈ బండి భగీరథ ఎసంటోడు అని అంటే కాలేజ్ డేసుల్లే వాళ్ళ క్లాస్మేట్లనే కొట్టినటువంటి వీడియోలు మనం చాలా మందిని చూసినాం కదా. అప్పుడు కూడా ఎఫ్ఐఆర్ నమోదైతే బయటనే ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి తిరుగుతున్నాడు. ఇక కొడుకు కథ ఇట్లుండే, ఇక తండ్రి కథ ఎట్లుంటది అంటే, తండ్రి నమ్ముకొని గిరీష్ అని ఒక యూట్యూబర్ అన్న తిరిగితే ఆయన ఏదో ప్రశ్నించినందుకు ఆయన పైకి దాడికి మహిళలను పంపించి కొట్టిపిచ్చిర్రు. ఇది తండ్రి కథ. అబ్బాబ్బా భారతీయ జనతా పార్టీ అంటేనే మొత్తం ఇట్లనే ఉంటది అనుకుంటా. 2017 సంవత్సరంలో యూపీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ 17 సంవత్సరాల మహిళ పైన రేపు చేస్తే దాదాపు 2 సంవత్సరాలు ఆయన జైలు వేయలేదు. పైగా ఆ బాలిక తరపున ఉన్నటువంటి తల్లిదండ్రులనే ఉల్టా కేసులు పెట్టి జైలు వేసిరు. 2024లో కర్ణాటకలో బీజేపీ నేత ప్రజ్వల్ రేవన్న అనే ఒక వ్యక్తి దాదాపు మహిళలై 3,000 అశ్లీలమైనటువంటి వీడియోలను తీసి దగ్గర పెట్టుకుంటే 80% ఉన్న హిందువుల దేవుడు నరేంద్రుడు ప్రచారానికి పోతే ఆయనను పక్కపంటి పెట్టుకొని తిరిగిండు. వా నరేంద్ర మోడీ, వా నీకు మహిళల పైన ఎంత గౌరవం ఉందో ఇప్పుడు అర్థమవుతుంది. 2023 సంవత్సరంలో మన దేశానికి పథకాలు తీసుకొచ్చిర్రు గేమ్స్ లాడి రెగ్యులర్స్. అప్పుడు అందరికీ తెలుసు బ్రిజ్ భూషణ్ అని ఒక వ్యక్తి లైంగికంగా వాళ్ళని హింసించిండు, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేత. అప్పుడు కూడా ఆయన పైన అరెస్టు చేయకుండా ఇదే భారతీయ జనతా పార్టీ కొమ్ము కాసింది. ఇది మహిళల పైన భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి గౌరవం. ఏడీఆర్ లెక్కల ప్రకారము దాదాపు 151 మంది ఎమ్మెల్యే ఎంపీల పైన మహిళల పైన అఘాయిత్యాలు చేసినటువంటి కేసులుంటే దీంట్లో కూడా భారతీయ జనతా పార్టీలో టాప్లు ఉన్నారు. వా క్యా సీన్ హే మోడీజీ, క్యా సీన్ హే. దాదాపు 44 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మహిళల పైన రేప్ చేసిన వాళ్ళు దీంట్లో ఉండడం చాలా విడ్డూరం కదా. వీళ్ళని మరి నరేంద్ర మోడీ ఎప్పుడు తీసేస్తాడు పార్టీల నుంచి, వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అవు నరేంద్ర మోడీ గారు, మీకు మహిళల పైన ఉన్నటువంటి గౌరవం ఇదేనా? పొద్దుగా లేస్తేనేమో బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి తిరుగుతావు, ఇదేనా? భారతీయ జనతా పార్టీలు 100% ఆన్సర్ చేయాలి. ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం తీసుకొచ్చినటువంటి 80% ఉన్న మన హిందువుల దేవుడు నరేంద్రుడు వచ్చిన తర్వాత దాదాపు 4,45,000 కేసులు మహిళల పైన జరిగినాయి. ఇది నరేంద్రుడు వచ్చిన తర్వాత బేటీ బచావో బేటీ పడావో నినాదం వచ్చిన తర్వాత ఈ జరిగినటువంటి కేసులు. ఇది బీజేపీకి మహిళల పైన ఉన్నటువంటి గౌరవము, భారత్ మాతాకి జై అంటారు కదా పొద్దున్న లేస్తే, ఇది వాళ్ళు చేసేటువంటి కథలు. ఇంత జరుగుతున్నా కానీ నరేంద్ర మోడీ ఈ రోజు కూడా బండి సంజయ్ని పక్కపొంటి కూర్చుండబెట్టుకొని మళ్ళీ స్పీచ్లు ఇస్తున్నాడు, మళ్ళీ గప్పాలు కొడుతున్నాడు, మళ్ళీ మైకులు పట్టుకొని మళ్ళీ మాట్లాడుతున్నాడు. నరేంద్ర మోడీ గారు, ఇదేనా మీ చిత్తశుద్ధి? నిజంగా మీకు మహిళల పైన గౌరవం ఉంటే ఇమీడియట్ గా వీళ్ళందరిని అరెస్ట్ చేపియండి.